చెన్నా మష్రూమ్ మసాలా. ఓకే, చెన్నా మష్రూమ్ మసాలా. ఎస్, మష్రూమ్స్ అండ్ చెనా డిఫరెంట్ కాంబినేషన్, బట్ మంచి ప్రోటీనిషియస్ అనమాట చెనా అంటే. ఇంకా మష్రూమ్స్ అంటే చెప్పట్లేదు, టేస్టీ సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా చెనా ఆల్రెడీ ఉడికించి కొద్దిగా తీసుకొచ్చేసి. అవును. టొమాటో ప్యూరీ అండ్ మష్రూమ్స్, కొబ్బరి పాలు హైలైట్. ఓకే, పర్ఫెక్ట్. స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, తర్వాత టమాటో ప్యూరీ, సో మనం ఫస్ట్ ద పర్ఫెక్ట్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకొక స్పూన్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా కారం, ఆ తర్వాత ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీరా పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా. లైట్గా కొద్దిగా వాటర్ వేద్దాం. ఓకే, మసాలా అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మష్రూమ్స్. సో ఆలివ్ నూనె యూస్ చేసాం కదా, ఎంత రెగ్యులర్గా యూస్ చేయొచ్చు ఆలివ్ నూనె? సో మనం ఏ ఆయిల్ అయినా సరే ఎవ్రీ మంత్కి చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఆలివ్ ఆయిల్లో ఏంటి అంటే దీంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ మనం దాన్ని ఎంత బాయిల్ చేసినా సరే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అనేది మనకు తగ్గదన్నమాట. ఓకే, సో మష్రూమ్స్ అనేవి ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్ అండ్ ఏ కాంబినేషన్లో తీసుకుంటే బెస్ట్? సో మష్రూమ్స్ వచ్చేసి మనకు లో ఇన్ క్యాలరీ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అందులో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో అది మనం సలాడ్ ఫామ్లో అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా కర్రీస్లో అయినా యూస్ చేయొచ్చు. లేదంటే మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు జస్ట్ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎలా వేసుకుంటామో మష్రూమ్ని కూడా కొంచెం లైట్గా సాట్ చేసి ఆమ్లెట్లో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో డైట్ ప్లాన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సలాడ్స్లో చాలా మంచి ఆప్షన్. అంటే ఎప్పుడు బీట్రూట్, క్యారెట్ ఇదే కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే మష్రూమ్స్ కూడా కొంచెం టేస్ట్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇలా మసాలా కర్రీస్ అనేవి చాలామంది ఎక్కువగా ఆఫ్టర్నూన్ మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అదే బెస్ట్ టైం అంటావా? ఆఫ్టర్నూన్ బెస్ట్ టైం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ తర్వాత మనకి యాక్టివిటీస్ చాలా ఉంటాయి కాబట్టి అది చక్కగా డైజెస్ట్ అవుతుంది. సో నైట్ మసాలాస్ డైజెస్ట్ అవ్వకపోతే బాడీలో అల్సర్స్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే తిన్న తర్వాత మనం ఎక్కువగా యాక్టివిటీ చేస్తామో అప్పుడే మనము మసాలా కర్రీస్ అనేది తీసుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్. ఓకే, సో చక్కగా కాస్త ఉడకాలి, కొద్దిగా వాటర్ వేద్దాం. ఓకే, మసాలా మొత్తం చక్కగా మష్రూమ్స్ కన్నీ పట్టి అవి ష్రింక్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే పల్లవి, సో చూద్దాం ఎలా అయింది ఏంటి. వా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో నెక్స్ట్ మనం శనగలు కూడా యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ బాయిల్ చేసింది.
సో ఇలా స్పెషల్గా వండుకున్నప్పుడు ఇన్ని వేసిన తర్వాత కొబ్బరి పాలు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కొబ్బరి పాలు. సో శనగలు అనేవి కూడా ఒక్కొక్కసారి మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ అంటుంటారు, బట్ వేడి చేస్తాయని కూడా అంటుంటారు. ఇవి ఎస్పెషల్లీ ఎలా తీసుకోవాలి ఏంటి? సో ఇవి ఏంటంటే మనం నార్మల్లీ ఉడకబెట్టి తీసుకోవాలి. అండ్ ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటుందో ముందు దీన్ని చాలాసేపు నానబెట్టేసి ఆ తర్వాత కొంచెం బాయిల్ చేసి తీసుకుంటే వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రేజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. సో సర్వ్ చేసుకుందామా? యా, మనం సర్వ్ చేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. పర్ఫెక్ట్ అసలు. ఓకే లాస్య, చెన్నా మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. ఎస్, చనా మష్రూమ్ మసాలా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చనా మష్రూమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నల్ల శనగలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1/2 కప్పు. చనా మష్రూమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, కారం తగినంత, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగలు, కొబ్బరి పాలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చనా మష్రూమ్ మసాలా రెడీ.